నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రిషికొండ ప్యాలెస్ ను పిచ్ హాస్పిటల్ గా మారిస్తే మంచిది. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు కేటీఆర్. టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి. ఘోర పడవ ప్రమాదం, 60 మంది మృతి. నగరంలోని రిషికొండపై 100 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయమేమీ రాదు. దానిని పిచ్ హాస్పిటల్ చేస్తే మంచిదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. ఏపీలోని విశాఖలో సీతమ్మధార కళ్యాణ మండపంలో బుధవారం క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు ఆయనని సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడారు. రిషికొండ ప్యాలెస్ ను ఏం చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వం ప్రజాభిప్రాయం అడుగుతోంది. కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నా. అక్కడ ఎవరిని బస చేయమన్నా నిద్ర కూడా పట్టదు. అందుకే పిచ్ హాస్పిటల్ గా మార్చాలి. అన్ని కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన భవనం పెచ్చులి ఊడిపోతున్నాయని తెలిసి బాధ కలిగింది. ఆ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రకు అవసరమైన సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయ్యేది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతోందన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్తో వచ్చే 50 ఏళ్లు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్ పై సిబిఐ విచారణ సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐని మోదీ జేబు సంస్థగా రాహుల్ గాంధీ విమర్శిస్తే రేవంత్ దానిని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు తన అనుచరులతో బుధవారం ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు 10 ఏళ్లలో కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేయలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరు కళ్ళు ఎర్రబడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటూనే ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ పక్షి బలంగా విమానాన్ని ఢీకొట్టింది. పక్షి ఢీకొనడంతో పైలట్ సడన్ ఎయిర్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడు. పార్కింగ్ లాంజ్ ప్రాంతంలోకి విమానాన్ని తీసుకువచ్చి ఆపాడు. ఆ వెంటనే ఎయిర్ ఇండియా టెక్నికల్ టీమ్ తో పాటు విమానాశ్రయ అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర మధ్య నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. 100 మందితో ప్రయాణిస్తున్న పడవ నీట మునగడంతో 60 మంది మృతి చెందారు. మలాలి జిల్లాలోని తుంగన్సులే నుండి బయలుదేరిన ఈ పడవ గౌసావా కమ్యూనిటీ సమీపంలో ఓ చెట్టు మొద్దును ఢీకొనడంతో బోల్తా పడింది. స్థానిక ప్రభుత్వ ప్రాంత చైర్మన్ అబ్దుల్లాహి బాబా ఆరా మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోందన్నారు. పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60కి చేరిందని తెలిపారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉందని, గల్లంతైన వారి కోసం వెతుకులాట జరుగుతోందన్నారు. ఆల్వాల్ సర్కిల్ 135వ డివిజన్ లో వెస్ట్ వెంకటాపురం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 2007 నుంచి ఇక్కడ గణేష్ మండపంని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నామని, ఇది 19వ సంవత్సరం అని తెలిపారు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 2000 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెట్టేవారిమని, ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించామని తెలిపారు. కార్యక్రమంలో వెస్ట్ వెంకటాపురం ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్, బల్వంత్ రెడ్డి, శ్రీరామ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జల కాంతంలు అన్నారు. మొదటిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి ఏకగ్రీవ తీర్మానం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ప్రజలందరికీ వారి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రాంత స్థానిక కమిటీ సభ్యులు రమణారెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభను గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జల కాంతంలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అన్ని పార్టీలను ఒప్పించి ఏకగ్రీవంగా రిజర్వేషన్లు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ రోజు మన రేవంత్ అన్న సీఎం మన మైనంపల్లి హనుమంతన్న సలహాలు కూడా తీసుకొని మైనంపల్లి హనుమంతన్న కూడా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో బీసీలను అందరినీ మంచి వాళ్ళ పదవులు ఇచ్చి వాళ్ళని బీసీలను నేను మీ ఎంటుంటాను నాతో చెప్పిండు అన్న, నాతో ఎక్కడ కూడా చెప్తున్నా, మాటలు కావు, నేను చేష్టలు చెప్తున్నా, ప్రాక్టికల్గా నాకు చెప్పిండు మీ బీసీలను లిఫ్ట్ చేస్తా, మీ బీసీలకు న్యాయం చేస్తా, మీరు మంచిగా పని చేసుకోండి, మీకు ఎప్పుడు అండగా నేను ఉంటా అన్నాడు. మరి ఈ రోజు అన్న నిజంగా మీకు పాదాభివందనం, చాలా థ్యాంక్స్. మన బీసీ బిడ్డలందరూ గర్వపడే విధంగా తీర్మానం చేసి ఇవాళ ప్రవేశపెట్టి అందరికీ జంతర్ మంత్రి గారు ధర్నా చేసి, లేకుంటే ఈ దేశ ప్రధానమంత్రిని కానీ అక్కడ కేంద్ర మంత్రులు కానీ ప్రతిపక్ష హోదాలో పోయి కలిసి మాకు యూరియా రావాలి, మా వాటా మాకు ఇవ్వండి, మా రైతులకు వచ్చే వాటా మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడారా? అక్కడ మాట్లాడరాట. ఇక్కడ మన పార్టీని, మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిని బదిలీ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు ఇంత అవగాహన లేకపోతే ఇంకేం చేస్తాము? 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకు అవగాహన లేదు. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇయలో మొన్న మన కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ధర్నా చేస్తే 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపడానికి ఒప్పందం కుదిరింది. దానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియాను పంపించారు. ఇంకా 2,15,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు రావాల్సి ఉంది. అది కూడా ఖచ్చితంగా అది పంపించేదాకా మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రైతుల సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన లేదు వాళ్ళకు, విమర్శన చేయడానికి ఉన్నారు. ఏది ఏమైనా పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తర్వాత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు. విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్ అక్కడ రోడ్ షో చేయడం దారుణమన్నారు. జగన్ పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని, 10 మంది కూడా లేకుండా రోడ్ షోలు చేస్తూ తిరుగుతున్నారని విమర్శించారు. వైసీపీని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, 2029లో వైసీపీ గుర్తుపై ఎవరూ పోటీ చేయడానికి ముందుకు రారని నజీర్ ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా వాస్తవం గ్రహించి పులివెందులకైనా న్యాయం చేయాలని సూచించారు. మరలా టీడీపీని విమర్శిస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఏ వైపు చూసినా రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ప్రతి వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, అగ్రవర్ణాల్లో పేదలకి, అనేక మందికి సేవ చేస్తున్నందుకు బంగాళాఖాతంలో కలుపుతారా? దేనికోసం బంగాళాఖాతంలో? ఆల్రెడీ 2024 ఎలక్షన్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో ఈ రాష్ట్ర ప్రజలు కలిపేసిన విషయం మీకు తెలుసా? ఇవాళ మీ దుస్థితి ఎలా ఉందంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి కంట ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రభుత్వం ప్రకటిస్తే అప్పుడు ప్రజల పక్షాన్ని వచ్చి వారి సమస్యలంట అసెంబ్లీలో ప్రస్తావిస్తాడంట. ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, యాచికుడిలాగా యాచిస్తున్నావుగా? యాచికుడిలాగా యాచించడం ఏంటి? అసలు నువ్వు ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడేనా? నీకు మినిమం సెన్స్ ఉందా? ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా
ఏ విధంగా ఇస్తారు? 1977 అపోజిషన్ లీడర్ యాక్ట్, ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అనే ఒక చట్టం 1977 నుంచి అమల్లో ఉంది. చట్టం నీ ఇంట్లో నా ఇంట్లో చేసింది కాదు, పార్లమెంట్లో చేసినాయి. చట్టం ఏం చెప్తుంది? ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయో దాంట్లో 10% ఒక పార్టీకి వచ్చి ఉంటే ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్షం హోదా ఇస్తారు. మన రాష్ట్రం ఎన్ని సీట్లు అండి? 175 సీట్లు. ఎన్ని రావాలి? 18 సీట్లు రావాలి. నీకు ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ప్రతిపక్ష హోదా ఎలా అవుతావు? ప్రతిపక్ష పార్టీ అవుతావు. నువ్వు ప్రతిపక్ష పార్టీయే, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీయే, సిపిఎం ప్రతిపక్ష పార్టీయే, సిపిఐ ప్రతిపక్ష పార్టీయే, లోక్సత్తా ప్రతిపక్ష పార్టీయే. కూటమిలో జనసేన బీజేపీ ఉంది కాబట్టి మేమంతా ఒకటి. నీ ప్రతిపక్ష హోదా లేదు, నీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఎలా అడుక్కుంటారు మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలుచుకొని ప్రజల చేత వాళ్ళకి అనేక సేవలు చేసి వాళ్ళకి మెప్పించి వారి ద్వారా, ఓటు ద్వారా మీరు రాజకీయాల్లో సీట్లు సంపాదిస్తే అప్పుడు యాచించకుండా శాసించండి మహాప్రభు అని ప్రజలు హోదా ఇస్తే తప్ప. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజామూరు మండల పరిధిలోని బట్టువారిపాలెం వెళ్లే మార్గంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉండగా వింజామూరికి చెందిన గువ్వల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అడ్డుకుంటూ అధికారుల చేత బెదిరించడం చేస్తున్నారని వారు వాపోయారు. దాతల సహకారంతో గుడి నిర్మాణం చేపట్టి గుడి నిర్మాణానికి సహాయ సహకారం అందించిన గంగిరెడ్డిపాలెం వారసులపై అక్రమ కేసులు పెట్టడం, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానం ప్రతిష్ట జరుగుతున్న టైంలో అతను ఇక్కడికి ఎంటర్ అవ్వకుండా, ఇక్కడికి రాకుండానే తర్వాత 3వ రోజు ప్రతిష్ట జరిగి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నా పేర్లు లేవు, నా అయి లేవు, ఈ లేవు అని నేను విలేకరిగా ఉన్నాను, నా పేరు ఎందుకు వేయలేదని చెప్పి అతని ఇష్ట ప్రకారం మాట్లాడి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి అధికారం బలం చూసుకొని మా మీద కేసులు పెట్టించిన వ్యక్తి ఏకైక వ్యక్తి గువ్వల రవీంద్రారెడ్డి. తర్వాత ఇటీవల పక్కన 2020 నుంచి మేము స్టార్ట్ చేసిన రేకుల చెడ్డుని అవి వర్షానికి కింద పడిపోతుంటే మేము వాటిని లేపి కొంచెం హైట్ చేసి వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం అక్కడ స్థాపించిన ఎడల ఆ దేవస్థానం సంబంధించింది మేము ఏదో చేస్తే దాన్ని కూడా ఎంఆర్ఓకి ప్రతిరోజు పోయి అట్లా పోయింది, ఇట్లా పోయింది, ఆడబెట్టారు, ఏడబెట్టారు, దాన్ని ఇల్లు కట్టుకుంటున్నారు, అది కడుతున్నారని చెప్పి అతను ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. ఈ దేవస్థానం 48 సెంట్లు కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఒక్కటే ఉంటుంది. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం 2 కలిసి ఉంటున్నాయి. దీంట్లో ఎప్పుడైనా కూడా ఇతరితరాన దేవుడికి సంబంధించిన నైవేద్యానికి రూము, పంతులు గారికి రూము, వాచ్మెన్కి రూములు, వచ్చిన భక్తులకి రూములు అవి కట్టే ఉద్దేశంతోనే మేము గుడి కట్టసాగినా కానీ అతని ఇష్ట ప్రకారం ఆక్రమించుకోవాలని చెప్పి గుడికి దక్షిణ పక్క ఉన్న ప్లేస్ని ఆక్రమించుకోవాలని చెప్పి రోజు వచ్చి గొడవలు చేస్తూ నానాకు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి గువ్వల రవీందర్ రెడ్డి. వింజమూరు మండలంలో చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా అతను దంద, అతనికి ఒక అక్రిడేషన్ లేదు, ఏ పేపర్లో ఉంటాడని కూడా అతనికి తెలియదు. అదేంటంటే తిరుపతి నిప్పు నిజం అనే పేపర్ వచ్చేసి తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో పెట్టి ఒక అధికారులను మభ్యపెట్టి, భక్తుల్ని మభ్యపెట్టి, గ్రామ ప్రజల్ని, మండల ప్రజల్ని మొత్తాన్ని మభ్యపెట్టి చేస్తున్న దంద 1 కాదు, 2 కాదు, 4 కాదు. వింజమూరు మండలం మొత్తం అతని గురించి ఎంక్వైరీ చేసినా అతను చేసే పనులు అందరూ చెప్తారు. అతను ఇల్లు కట్టించుకొని ఆ ఇంటికి కూడా సందాలు దండుకొని గుడి పేరు పెట్టి సందా దండుకొని పోయి ఇల్లు కట్టుకున్నాడు. గుడిలో 1 సంవత్సరం క్రితం 4 ట్రక్కుల ఇటుక, 3 ట్రక్కుల ఇసుక, 40 12mm రాడ్లు, 2 టిప్పర్లు కంకర, శ్రమ చేసి కృషి పడి విరాళాల దండి అంత ఇంత ఎవరు శక్తులుగా ఇచ్చి ఇది హిందూ ధర్మ పరిషత్తు దేవాలయము బాగా పంచముఖ ఆంజనేయ స్వామి ఈ పరిధిలో ఎక్కడా లేదని మేము కూడా నమ్మి ఈ దేవస్థానం తరపున దిగినాం. ఆయన్ని చూసి మేము దిగల. వాళ్ళ మంచి సెంటర్ వద్ద ఎప్పటికైనా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో బాగుంటుంది. మన ఊరికి ఈ దేవస్థానం 4 కిలోమీటర్లు మార్జింగ్లో ఉంది కాబట్టి మేము ప్రతినిత్యం తిరిగే రోడ్డు బాగుంటుందని మేము కూడా కృషి చేసి అందరం కూడా సభ్యులందరం కూడా 1000 బొగ్గులు కూడా సేవ చేసి గుడిని నిర్మించి చేస్తూ ఉన్నాము. ప్రతిష్టకు కూడా మేము అంత కష్టపడి అర్ధరాత్రి కూడా వచ్చి ప్రతిష్ట చేయించాము. మనం దోస్తాము, మనం పోయిన నెలలో 17వ తారీఖు కూడా ప్రతిష్ట చేశాము.
ఎమ్మెల్యే సురేష్ గారిని కూడా మేము ఆహ్వానిస్తే మాకు ఆ సమయం అనుకూల పడక ఆయన మనకి అందలేదు. అందువల్ల మీరు ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయులు ఇక్కడ. సరే సార్, కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారికి నమస్కారము. ఇక్కడ ఇది వర్క్ పని చేసుకుంటా ఉంటే ఆయన రవి ఆయన విలేకరు గారు వచ్చి శ్రీహరి మీద ఫోర్జీలు చెప్పి దీన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి ఏమేమి ఇక్కడ ఆయన ఏం ఫోర్జీలు చేయడం లేదు. మేము కూడా సాయం చేసి ఇక్కడ అందరికి పనికి వచ్చి హిందూ దేవాలయం కాబట్టి మేము చేస్తూ ఉన్నాము. ఇటువంటి ఎప్పుడు జరగకుండా ఆయన్ని కొంచెం మీరు మందలించి తహసీల్దార్ గారు కానీ ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడేమీ ఆయన ఆక్రమించుకొని చేయడం లేదు. మేము గ్రామ ప్రజలందరం శుక్రవారం మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులో జరగబోవు శాంతియుత ర్యాలీపై నెల్లూరు నగరంలోని కోటమిట్టలలోని గల యూసిఫియా మసీదు నందు మత పెద్దలతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సమీక్షించారు. కార్యక్రమం నిర్వహించేందుకు కావలసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అందవలసిన సహాయ సహకారాలు అధికారులతో మాట్లాడి సమన్వయం చేశారు. అలాగే వారికి కావలసిన ఇతర సౌకర్యాల కోసం వ్యక్తిగతంగా సహాయం చేశారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని యావత్ ప్రపంచం పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. ప్రవక్త జీవితం శాంతి, కారుణ్యం, దానం, సమానత్వం, సమాజంలో మార్పుతోనే సాగిందని అన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం, ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ 1500 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మరి మహాప్రవక్త ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు. ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి, కారుణ్యం, పేదలకి సహాయం చేయడం, ఈక్వాలిటీ, గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు. పేదలకు సహాయం చేయడం, అణగార వర్గాల్ని సమానత్వం చేయడం, ఈ సమాజంలో మార్పు కోసం ఈ 1500 సంవత్సరాలు కానీ మారుతూ వచ్చింది. మరి నెల్లూరులో మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదు నబీ ఇది ఒక పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యూసిఫియా మస్జిద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక పొజిషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. చాలా శాంతియుతంగా. నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కానీ ఈ పండగ, ఈ పొజిషన్ శాంతియుతంగా జరగాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. మతాలు, కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం, ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి ఈ పండగను చేసుకోవాలని కానీ మీ అందరికీ తెలియచేస్తూ, మరి ఏ పండగ వచ్చినా, అది హిందువుల పండగ వచ్చినా, క్రైస్తవుల పండగ వచ్చినా, ముస్లిమ్స్ పండగ వచ్చినా మనం ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం, ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కష్టాల్లో ఎట్టా భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది. ఇప్పుడు కనీసం సంతోషంలో ఒక
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మండవారిపల్లి వాగులో ట్రాక్టర్ చిక్కుకుపోయింది. జిల్లాలో కురిసిన వర్షాల కారణంగానే మండవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయని, తప్పని పరిస్థితి వ్యవసాయ అవసరాలకు వాగు దాటే ప్రయత్నం చేసినా ఎరువుల లోడ్తో ఉన్న ట్రాక్టర్ వాగులో చిక్కుకుపోయింది. కొన్ని రోజుల ముందు ఈ వాగుని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల ముందు వెంటనే స్పష్టమైన వైఖరి తెలుపమని దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నముండ్ల సంపత్ మహారాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుమూరి జక్కయ్య, వెంకన్న, రామన్న, మంతెన సమ్మన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సమితి ఆధ్వర్యంలో అదే ఇక్కడికి వచ్చిన సభ్యుల సమక్షంలో దళిత బంధు రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ గత గవర్నమెంటు అమలు చేస్తే ఈ గవర్నమెంట్ అమలు చేయకపోవడం దురదృష్టకరమని, అదేవిధంగా గత 24 నెలలుగా గత 19 నెలలుగా అంచెలంచెలుగా దళిత బంధు నిధుల కోసం కలెక్టరేట్ కానీ రాష్ట్రలోకులు కానీ ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తలే కాబట్టి అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా కొంత ఉధృతం చేస్తామని తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ మంత్రి ప్రాంతాన్ని 50 సంవత్సరాలుగా మంత్రి పరిపాలించిన శ్రీధర్ బాబు గారు ఇకనైనా దళితుల మీద వివక్ష కాకుండా అన్ని రకాల సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ మంత్రులుగా ఉన్నాం. ఈ బ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధులు అనగా ఆ యొక్క నిధులు కలెక్టర్ ఆఫీసులో మా అందరి పేరిట అవి కేంద్రీకరించబడ్డాయి. వాటిని ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క మంత్రి గారు కనుక వాటికి అనుమతిస్తే అవి ఈ యొక్క నిరుపేద కుటుంబాలకు చెందిన దళితులకు అవి అందుతాయి. వాటిని తీసుకొని వారు ఏదో రూపంలో ఉపాధి చేసుకొని బతుకుతారనే విషయాన్ని ఈ యొక్క మంత్రి గారు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు గతంలో ఒక 100 యూనిట్లు వచ్చినప్పుడు మీరు ఇదే కాటారం మండలంలో ఒడిపిలవంచ దగ్గర, మలహారం మండలంలో అన్సర్పల్లి దగ్గర, ఇదే మహాదేపూర్లో, ఇదే మహాముత్తారంలో, ఎత్తినారం దగ్గర ఇట్లా ఈ ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరిని ఎంచుకొని మీరు ఆ యొక్క దళిత బంధు నిధుల్ని ఇవ్వడం జరిగింది. మేము అప్పుడు ఏమీ అనలేదు, ఎందుకంటే ఆ యొక్క నిధులు వచ్చేది కూడా మా దళిత సమాజానికే కదా అని చెప్పి మేము సంతోషపడ్డాం. ఆ తర్వాత వచ్చిన రెండో లిస్టే ఈ యొక్క దళిత బంధు రెండో విడత లిస్టు ఆ యొక్క అప్డేట్లకు ఇచ్చిరో ఇప్పుడు కూడా వాటికి మీరు పర్మిషన్ ఇచ్చి అందరికీ ప్రత్యేకంగా జై భీములు. మరి మేము ఇప్పటికీ అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు చెల్లము లేదు. మరి ప్రభుత్వానికి మేము ఈ ధర ద్వారా మేము డిమాండ్ చేయదలుచుకున్నది ఏంటని చెప్పాలంటే, మరి ప్రభుత్వము అక్కడ హుజరాబాద్లో ఇస్తుంది దళిత బంధు నిధులు, అక్కడ మదిలో ఇస్తుంది, అక్కడ చింతకాయలు ఇస్తుంది, కానీ ఇక్కడ మంత్రిలోకి వచ్చే వరకు దళిత బంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు, దీంట్లో అంతర్యం ఏమిటో అని చెప్పని ఇక్కడున్న ప్రాంతవాసులు చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము ఏం తక్కువ ఉన్నది ఇక్కడ మంత్రిలో మన నాయకత్వము, ఢిల్లీలో శాసించే నాయకత్వం. ఇవాళ కర్ణాటకలో పోయి మేనిఫెస్టో రాస్తాడు, అక్కడ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ తెలంగాణ మేనిఫెస్టో రాస్తాడు, ఇక్కడ ప్రభుత్వం వస్తుంది, దళిత బంధు నిధులు రావా? ఆయన మా మీద వివక్ష లేదు ఆయనకు అంటే ఖచ్చితంగా చెప్తున్నా. మా మీద ఎందుకు ఇంత వివక్ష? మీరు తలుచుకుంటే మన రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్సిరెడ్డి ఫోటోలను స్టేటస్ లో పెట్టుకుంటారా అంటూ టీడీపీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు అర్ధరాత్రి వేట కొడవలతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు వెంకన్న, నాగిరెడ్డి, నర్సిరెడ్డి అనే 3 వ్యక్తులు
పొలం పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు వెంకటేష్, రాముడు, హనుమంతు, నర్సప్ప అనే వ్యక్తులు వేట కొడవలతో దాడి చేసి విచక్షణారహితంగా నరకడంతో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కోసిగ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. టీడీపీపై అభిమానంతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఫోటోలను సోషల్ మీడియాలో స్టేటస్ లో పెట్టుకున్నారని, దీన్ని జీర్ణించుకోలేక తమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని బాధితులు వాపోయారు. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆదుని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దాని ప్రోగ్రామ్ ఏంటి, మేము ఆ వీడియోలు అన్నీ తీసుకొని స్టేటస్కి ఆలు పెట్టిన దానికోసమే ఆ కక్ష మనసులో పట్టుకొని వాళ్ళు చాలా చేసి మమ్మల్ని కాపు కాసి రాడ్లతో కొడివేండ్లతో దాడి చేశారు. ఫస్ట్ నన్ను కొట్టినారు. నన్ను కొట్టిందంటే నన్ను స్పృహ తప్ప పడిపోయినాను. తర్వాత నన్ను ఇరిపించేదానికి, నన్ను లేపేదానికి వచ్చినట్లే మా పిల్లలను కూడా కొట్టినారు. మా పిల్లలకైతే వేటి కొడవలతో దాడి చేసినారు. ఫస్ట్ నన్ను చేసిన తర్వాత వాళ్ళని చేసినారు. నాకు స్పృహ తప్ప పడిపోయినాను. నాకేం గుర్తు, అంతలో కొట్టినంత వరకు చూసినాను. హనుమంతు, అలాగే వాళ్ళ సోదరుడు నర్సప్ప, వాస్మని నారాయణ కొడుకు రాము, కొండప్ప కొడుకు దొర, వీళ్ళందరూ కలిసి కాపు కసి ఇద్దరు పట్టుకుని ఉంటే ఇద్దరు కొట్టినారు. పట్టుకునింది రాము, దొర, కొట్టింది హనుమంతు, నర్సప్ప. మామూలుగా మేము డైలీ పోయి వచ్చినాం చేనికి. మేమేం చూసుకోలేదు, ఇట్లా ఇలాంటి జరుగుతుందని మాకు తెలియదు. నిన్న ఎట్లా పెట్టినారు మీ టీడీపీ వాళ్ళు, మేము ఎంత చూస్తాం. మేము బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. రిషికొండ ప్యాలెస్ ను పిచ్ హాస్పిటల్ గా మారిస్తే మంచిది. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు, కేటీఆర్. టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి. ఘోర పడవ ప్రమాదం, 60 మంది మృతి. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.